ఆమెను ఆమె చెలికత్తలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరి అధస్థ ఎక్కడి నుండి వచ్చింది? ఈమె ఎస్తేరి మొర్దుకే యొక్క కుమార్తెగా తీసుకున్నాడంట. ఆమె తల్లిదండ్రులు చనిపోతే పదార్థములు తిండి మరి తనకు కావాల్సినటువన్నీ వచ్చినాయంట ఆమె దగ్గరికి. ఏ రీతిగా వచ్చినాయి చూడండి. తనకు కావాల్సినటువన్నీ ఆమె దగ్గరికి పంపించినారంట. మనం చూసుకుంటే ఒకనొక సమయంలో ఒక అమెరికా అధ్యక్షుని యొక్క కుమార్తె మన ఇండియాకు వస్తుందంటే హైదరాబాద్కి, ఆమెకి ఏం చేసినారంట? ఆమెకు కావాల్సిన తిండి పదార్థాలన్నీ పెట్టాలంటే ఆమె ముందర ఏం చేయాలి? మన రాష్ట్రాలు ఎన్ని ఉండే? 15. మన భారతదేశం అంతేనా? ఆ 15 రాష్ట్రాల వారు ఒక్కొక్కరు ఒక భోజనం, అంటే వాళ్ళ యొక్క ప్రాంతంలో తినేది, వారి యొక్క ప్రాంతంలో తినే భోజనము ఆమె దగ్గరికి పెట్టాల. ఆమె హైదరాబాద్ ప్యాలెస్ లో దిగుతుందంటే తన దగ్గరికి ఏం తీసుకుపోవాలా? కన్నడ వాళ్ళు తినే ఆహారం తీసుకుపోవాలా, కర్ణాటక వాళ్ళు తినే ఆహారం తీసుకుపోవాలా, తెలంగాణ వాళ్ళు తినేది పెట్టాలా. మరి ఇట్లా చూసుకుంటే ఇక్కడ గుజరాత్ వాళ్ళ ఆహారం, ఇట్లా అందరూ ఒక్కొక్క ఆహారం, అంటే ఒక్కొక్క భోజనం ఎవరి కొరకు? అమెరికా అధ్యక్షుని బిడ్డ మన ఇండియాకి వస్తుంది, ఆమె హైదరాబాద్ లో కొన్ని దినాలు అక్కడ పర్యటన చేస్తుంది, ఆమె ముందర మనము కనపరుచుకోవాలంటే ఏం చేయాలా? మన భోజనము తనకు పెట్టాలని చెప్పేసి ఏం చేసినారంట? వాళ్ళు రకరకాలు ఆహారం తెచ్చి పెట్టినారంట. ఇక్కడ మనం చూస్తే ఎస్తేరికి కూడా ఏమైంది? వాళ్ళ తండ్రి ఎక్కడ నలగబడినాడు? ఒక జైల్లో తనకు అట్లా ఎత్తి పెడతారు ఆహారం. అంత గిన్నెలో, అది సిల్వర్ గిన్నె. అప్పటి కాలం అయితే ఇంకా అవేంటివి చిన్న యొక్క చిప్పలు, మూకడు చిప్పలు లాగా ఉంటాయి, దాంట్లో పెట్టేవాళ్ళేమో. ఇప్పుడైతే అదేదో సిల్వర్ గిన్నె లాగా వచ్చింది. ఇంకా ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు స్టీల్ తలలు వచ్చినాయి. అంటే ఎంత చెరసాల అనుభవం గుండా వచ్చినాడు ఆయన. ఎవరు? మొత్తకే. అట్లాంటి ఆయనకు ఏమైంది అక్కడ? ఇప్పుడు ఎస్తేరు కూడా ఒక దినాన నెలకొట్టబడి ఉంటది కదా, చెరసాలలో నుండి వచ్చినాడు. ఆయన ఏమో ఆమెకు మంచి ఆహారం పెట్టింటాడు, ఆయన ఏమో ఆమెకు మంచి వస్త్రాలు ఇచ్చింటాడు, ఆయన ఏమో ఆమెకు మంచి ఒక ఇల్లు పెట్టింటాడు, ఏం పెట్టింటాడు కదా. కానీ తనకొక ఏమొచ్చింది? రాజాజ్ఞ. ఆ దేశం అంతటా వచ్చిందంట. ఏమని వచ్చింది? ఇక్కడ కన్యకలు కావాలి మాకు. ఆయన అనుకున్నాడు, ఏమో నా కుమార్తె కూడా వీళ్ళలో ఒక దానిగా పంపిస్తే బాగుంటదేమో, అట్లా పంపిస్తే ఏదన్నా అని అతను అనుకున్నప్పుడు హేగే వంశస్థుడైనా అతనికి ప్రతి కన్యక అప్పచెప్పబడింది. ఎందుకు? రాజు సముఖానికి తీసుకుపోవడం, వాళ్ళు తయారు చేయాలి, వాళ్ళని తయారు చేసి తీసుకుపోవాలి, వాళ్ళకి మంచి వస్త్రాలు, మంచి తిండి, సకలమైనవి. ఇప్పుడు ఆమెకి ఏం చేసినారు? ఒక అధ్యక్షుడికి కుమార్తె వచ్చినప్పుడే అందరు తీసుకుపోయి అన్ని రాష్ట్రాలలో తినే ఆహారం తన దగ్గర పెట్టినప్పుడు తాను కొంచెమన్నా అది కొంచెం రుచి చూసింటది కదా. కనీసం వాటన్నా చూసి ఇది ఈ రాష్ట్రం వాళ్ళది, ఇది ఈ రాష్ట్రం వాళ్ళని తను తెలిసిపోయి ఉంటది కదా. ఇక్కడ చూస్తే మనము ఏమైంది? ఆమె దగ్గరికి భోజన పదార్థాలన్నీ వచ్చినాయంట. అంటే ఎంతైనా ఆయన రాజు కదా, ఎంతైనా రాజు కదా. తనకేం చేసినాడు? అక్కడ తీసుకొచ్చినాడు.
అన్ని తీసుకొచ్చినాడు. మరి ఈయన అనుకున్నాడు, మొదటిగా అనుకున్నాడు తన పట్ల ఏమని గ్రహించినాడు? ఒక సుందరవతి, చూడండి చదవమా. 8. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురం చేయబడి కన్యకులు అనేకులు శోషాను కోటకు పోగు చేయబడి హేగే వశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరమునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడేను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గాను గనుక ఆమె అతని వలన దయ పొందెను. గనుక ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులు, ఆమెకు కావాల్సిన భోజన పదార్థములు రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలు అతడు ఆమెకు త్వరగా ఏర్పరచి ఆమెను ఆమె చెలికత్తలను అంతఃపురములోనికి అతి శ్రేష్టమైన స్థలమునకు ఉంచెను. ఎక్కడో పడి ఉన్న ఆమెకు చెలికత్తలు వచ్చినారంట, భోజన పదార్థములు అంట, కావాల్సిన వస్త్రములు అంట, కావాల్సిన బంగారు ఎండి అంట. ఎక్కడికి వచ్చిన ఆమె దగ్గరికి? వస్తీకి బదులుగా. వస్తీ ఆడ తప్పుకైంది. వస్తీని తొలగించినాడు. ఎందుకంటే దేవుని బిడ్డ బయలుపరచబడడానికి, దేవుని బిడ్డ కనపరచబడడానికి. ఎట్లాంటిదిమా? తన్ను తాను కనపరచుకోలేదు, తన్ను తాను మరుగు చేసుకునేది. దేవునికి కనపరుచుకునే బిడ్డ అంటాయమా. ఎవరు? ఎస్తేరు. చూసుకుందాం. ఇదే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనం మనం ఇందాక చదువుకున్నాము. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. జరిగినది తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్లి మహాశోకముతో రోదనం చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చి గోనె కట్టుకొని వారు రాజు గుమ్మమునకు ప్రవేశించకూడదని ఆజ్ఞ కలదు. ఎందుకు వచ్చింది? ఒకసారి శ్రమ పన్నాడు కదా, ఒకనాడు శ్రమ పన్నాడు కదా. ఎవరు? మొర్దెకై, చెరసాల గుండా వచ్చిన వ్యక్తి. మరి ఇప్పుడు శ్రమ రావాలా? తను అనుకున్నాడు, తన కళ నెరవేరింది, రాజాజ్ఞ ప్రకారంగా కన్యకలందరూ కావాలంటే అక్కడ ఎస్తేర్ని స్వీకరించినాడు. ఏమైంది? కానీ ఇక్కడ చూసుకుంటే మనము మరి ఆయనకు ఒక షాక్ లాంటి విషయం వచ్చేసింది. ఏమొచ్చేసింది? అతని కుటుంబీకులను, అతని వంశమును, అతని బంధువులను అందరినీ తీసేయాలని. అంటే ఆ దేశంలో ఉండే, ఆ యొక్క ప్రాంతంలో ఉండేవారు మరి కుళ్ళుతో కుషితముతో ఏం చేసినారు? నిజముగా దేవుని అంగీకరించే బిడ్డలకు ఈ శ్రమలే, నిజముగా దేవుని అంగీకరించే బిడ్డలకు శ్రమలే. శ్రమల గుంట ఎప్పుడైతే వెళ్తారో దేవుని పిల్లలు, వారికి పరలోకంలో గొప్ప బహుమానాలు, నీతి కిరీటము, మహిమ కిరీటము, స్వర్ణ కిరీటము, ఇలాంటి కిరీటాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నిటికీ అర్హులు వాళ్ళు. ఎందుకంటే దేవుని ద్వారా, దేవుని విషయంలో వాళ్ళు పడే శ్రమలలో సంతోషిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ మనం చూస్తే ఏమైంది? బట్టలు చింపుకొని ఆయన ఎంతగానో బాధపడుతున్న వ్యక్తి ఎవరు? మొర్దెకై. చూద్దాం. తనను రాజ సముఖానికి కూడా గోనపట్ట కట్టుకున్న వాడు రావద్దు అని చెప్పినారంట. ఏమని చెప్పినారంట? రావద్దు నువ్వు అని చెప్పినారు. ఆ యొక్క సమయంలో తాను ఎంత ఏడుస్తుంటాడు, తను ఎంతో బాధపడుతున్నాడు. కొన్ని ఏళ్ళు నలిగినాడు జైల్లో, కానీ బయటకు వచ్చినాక కూడా సంతోషం అలా వచ్చేసింది, మళ్ళీ షాక్ వచ్చేసింది.
అయినప్పటికీ దేవుని యొక్క సహనముతో ఓర్పుతో తాను భరిస్తూ గోనె పట్ట కట్టుకొని ప్రభు దగ్గర మోకరించి ఆయన దగ్గర అడిగి పొందుకుంటున్నాడు. ఆయన చూద్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. నీవు పోయి చూసాను నందు 4:16. నీవు పోయి చూశాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరం నాకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేను నా పనికత్తలు కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేకముగా ఉన్నను, నేను రాజునొద్దకు ప్రవేశించదను, నేను నశించెదను. అట్టువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారము చేసెను. యాడుంది బిడ్డ? రాజు సముఖములో ఉంది, కానీ రాజు వింటాడా? ఒక్క నిర్ణయం తీసుకుంది, నేను చనిపోయినా సరే నేను ప్రార్థన చేపిస్తాను. నువ్వు చేస్తున్నావా? నీ ఇంట్లో ఉండే పని మనుషులతో ప్రార్థన చేపిస్తున్నావా? భయపడేస్తాను, అమ్మో మళ్ళీ పని చేయకుండా పారిపోతుందేమో అని. నీ దగ్గర ఆమెను నీ దగ్గరికి పంపించినాడు, నీ దగ్గర పని చేపిస్తున్నాడు, నీ దగ్గర ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు ఉడచడానికి, కసులు ఉడచడానికి, నీకు అనేకమైన పనులు చేయడానికే ఆమెను పంపించినాడు. అప్పుడు ఒక చిన్న మాట, ప్రభువైన యేసుక్రీస్తు గురించి నువ్వు చెప్పు. ఎస్తేరు చూడు ఏం చేస్తుందో, పనికత్తెలను కూడా ఉపవాసం ఉండి ప్రభు దగ్గర మొరపెట్టేటట్టు చేస్తుందంట. నువ్వు చెప్పు, యూదులందరికీ చెప్పు. అందరు ఎలుగెత్తి ప్రార్థన. మన శత్రు విషయంలో మనం ప్రార్థించినప్పుడు మనకి అత్యధిక విజయం ఇస్తాడు దేవుడు. తాను తలంచింది, నేను నశించిపోయినా సరే, కష్టాలకు గుంటొచ్చింది కదా, తెగిర్చేసింది. తండ్రి కష్టాలకు గుంటొచ్చినాడు, తాను కష్టాలకు గుంటొచ్చింది. మరి ఇండ్లు ఉందో లేదా వాళ్ళకి, సరిగా వస్త్రాలు ఉన్నాయో లేవో వాళ్ళకి, సరిగా తిండి ఉందో లేదో వాళ్ళకి, అన్ని అనుభవించినారు. ఇప్పుడు కూడా అనుకుంటున్నారు. మనం కావాల్సింది మనకు రాజు ఇచ్చాడు, రాజు పరిపాలన ఇచ్చినాడు, రాజు యొక్క దగ్గర మనకు ఎంతగానో అనుభవించడానికి ఇచ్చినా మనం అనుకోకూడదు మన రాజు పరలోకమందు ఉన్నాడు, ఆయనకు మొరపెట్టాల. మనం మోకరించి ప్రార్థించి ఎప్పుడైతే ఆ వ్యక్తికి సువార్త చెప్తావో, ఆ ఆత్మ ప్రభు దగ్గర పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకొని రక్షింపబడితే నీకు పరలోకంలో బహుమానం. భయపడితే రాదు, దేవుని యొక్క చిత్తము నువ్వు నెరవేర్చాలి. ఒక దైవ సేవకుడు ఒక రైల్లో వెళ్ళేటప్పుడు ఏం చేసినాడు? ఆ రైలు పెట్టెలో పాటలు పాడి వాక్యం చెప్పినాడు. వాక్యం చెప్పినప్పుడు ఆ రైలు పెట్ట మొత్తం ఎవరు? అంత్యగ్రాధికులే. ఇన్నంతసేపు బాగా విన్నారు, చూసినారు, ఒక్కడున్నారా దండి ఉన్నాడా అని. ఒక్కడు కనుకున్నాడు. అందరు కలిసి ఇవి ఎత్తే రైలు కింద పాడాలనుకున్నారు వాళ్ళు అని ఆలోచించుకుంటున్నారంట అందరు వాళ్ళు. ఈయనేం చేసినాడు? అటుపక్క పెట్టెలో ఒక మీటింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ భార్య పిల్లల్ని అందరినీ ఆ పెట్టెలో పెట్టి అవతల పెట్టెకొచ్చి సువార్త చేస్తున్నాడు. ఇంక వీళ్ళందరూ అన్నిలందరూ ఏం చేస్తున్నారు? గుమ్ముగూడి ఎత్తి తీసే పడేయాలి వాళ్ళ కింద అదే అందరూ మాట్లాడుకుంటున్నారంట, పట్టుకుంటారా అని. ఆ మాట వాళ్ళు విన్నారు. వెంటనే వచ్చి ఏందయ్యా అని అడిగినప్పుడు వాళ్ళందరూ
ఈయన మాకు ఇష్టం లేకుండా చెప్తున్నాడు ఆయన. వాళ్ళందరూ కలిసి అవునయ్యా ఈయన చెప్పినాడు, సరే మీకు ఇష్టమైతే అంగీకరించు, ఇష్టం కాకుండా వదిలిపెట్టేసేయ్, అవన్నీ ఆలోచించకుండా ఎత్తండి ఎత్తండి పడని అంటున్నావు. ఒక ప్రాణం పోతే నీకు ఎంత నష్టం వస్తుందో ఒకసారి ఆలోచించుకో అని చెప్పినప్పుడు వాళ్ళందరూ సమాధానంగా వదిలిపెట్టేసినారు. అంటే తన ప్రాణమును కాపాడడానికి దేవుడు అక్కనే ఏం చేసినాడు, వారి బంధువులు వారి కుటుంబీకుల్ని లేపినాడు. ఇక్కడ ఏం చేసినాడు ఎస్తేరి, వారి ప్రాణములు వారి బంధు ప్రాణములు ఏం చేసింది, కాపాడుకోవడానికి ప్రభు దగ్గర మోకరించి అడిగింది. ప్రభు దగ్గర తాను ఏం చేసింది, అడిగి పొందిపోయింది, వారందరూ రక్షించుపోయింది. శత్రువు అయిన ఆమానికే ఆ శిక్ష పడేటట్టు తాను చేసింది. వీటికన్నిటి కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఈ ప్రతి సమస్య ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. ఏ సమస్య అయినా ఆయన తీర్చి నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. అన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడే. ఒక్కసారి దేవుని దగ్గరకు వచ్చి మోకరించి నువ్వు అడిగినప్పుడు ఆయన నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ప్రారంభం చేసుకున్నా. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు నాయన. గొప్ప దేవ, ఎస్తేరు పట్ల నా తండ్రి నువ్వు ఎంతగానో మరి తాను తన తండ్రి నలగొట్టబడినప్పుడు నాయన ఆ నలుగుడ నువ్వు చూసావు, ఆ బాధ నువ్వు చూసావు, ఆ దుఃఖము నువ్వు చూసావు నాయన, ఆ యొక్క వేదన నువ్వు చూసినావు నా తండ్రి. ఆమె నా తండ్రి నాయన నేను గణపరిచింది కాబట్టి ఆమె గణపరచబడాలని నా తండ్రి వస్తులో కఠినమైన హృదయం ఇచ్చావు నాయన. వస్తు తన రాళ్ళ దగ్గర నుండి తొలగిపోయినప్పుడు ఆ స్థానంలో ఎస్తేరు వచ్చి ఉండేటట్టు నువ్వు చేసిన దేవుడమైనందుకు నీకు వందనాలు స్తోత్రాలు. ఉండడమే కాకుండా తన కుటుంబీకులను, తన యొక్క నా తండ్రి నాయన బంధువులను, తన యొక్క నా తన ప్రాంత ప్రజలందరినీ రక్షించుకోవడానికి దేవా, మరణం నుండి, కీడు నుండి, ఆపద నుండి రక్షించడానికి, శత్రువైన ఆమాన నుండి విడిపించడానికి దేవా నీవు నా తండ్రి నాయనా నీవు చేసిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. మా జీవితంలో మేము కూడా నీ మీద ఆధారపడి నీ దగ్గర మోకరించి నైనా నా ప్రభువా నిన్ను ఎంతగానో నీ సన్నిధానంలో మొదలుపెట్టే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తుంది. అయా నీకే స్తుతి స్తోత్రములు నాయనా. మరి నా ప్రభువా చనిపోయిన కుటుంబాలను ఓదార్చండి, హాస్పిటల్ రోగులను స్వస్థపరచండి, పెదవరాలకు తోడే ఉండండి, గర్భస్థులకు తోడే ఉండండి, శశాల పన్న వారిని విడిపించండి, కొద్ది సంవత్సరం వారికి విజయం దయచేయండి, సేవ చేసే పేద సేవకులను ఆదుకోండి అయ్యా, మీరే సహాయపడండి. నేను హాస్పిటల్లో ఎయిడ్స్తో మరి క్యాన్సర్తో మరి గుండె జబ్బులతో, కిడ్నీ జబ్బులతో, మెదడు జబ్బులతో, బీపీతో, షుగర్తో మరి అనేకమైన నా తండ్రి జబ్బులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ గాయపనస్తాలతో తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, వారిని మీరే బాగు చేయండి. నేను పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు చేయండి, ఇండ్లు లేని వారికి ఇండ్లు దయచేయండి. కోర్టు సమస్యలతో నా తండ్రి నేను బాధపడుతున్న కొన్ని కుటుంబాలను మీరే దర్శించి అయినా వారికి భార్యాభర్తలను నా ప్రభా కలపండి అయా. మరి మీరే నా తండ్రి నాయన అనేకమైన యూనివర్సిటీలలో, కాలేజీలలో, హాస్టళ్లలో నా తండ్రి చదువుతున్న పిల్లలకి మంచి జ్ఞానం దయచేసి లోకం వైపు, శరీరం వైపు అయినా చూడక నీ వైపు చూసి నా తండ్రి మరి మంచి స్థాయిలో ఉండి నా తండ్రి వారి భవిష్యత్తు విషయంలో ఎంతగానో నా తండ్రి మంచి ఉద్యోగాలు నా తండ్రి సంపాదించుకునే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఓ ప్రభువా, ఓ దేవా, ఓ రక్షక నీకు స్తుతి స్తోత్రములు నాయన. మన కుంటివారు, గుడ్డివారు, అంగహీనులను కాపాడండి తండ్రి. మరి మీరే నా ప్రభువా, నా దేవా, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, అనేకమైన ప్రాంతాలలో, అనేకమైన అడ్డాలలో ఉన్న నా తండ్రి నాయన ప్రతి ఒక్క పేదవారిని అందరినీ వారికి ఆహారమును, వారికి నా తండ్రి నీడను, వారికి వస్త్రాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. కృపామయుడా, దయామయుడా, కరుణామయుడా, గొప్ప దేవ, శక్తిమంతుడా, నీతిమంతుడా, రాజాది రాజా నీ ఘనమైన పాస అంటానా నా తండ్రి అర్పిస్తూ ఆరాధిస్తూ అడుగుతున్నాను. దేవా నీకే స్తుతి స్తోత్రం నైనా. మీరు నా తండ్రి మమ్మల్ని ప్రేమించి నా తండ్రి ఆ యొక్క కర్నూలు పట్టణం నుండి ప్రాంతానికి తీసుకొచ్చి నైనా పరిచర్యలో, సేవలో నా తండ్రి మమ్మల్ని కొనసాగింప చేస్తున్నారు.
మరి ఎల్బెతేల్ సంఘాన్ని అతని జ్ఞాపకం ఉంచుకోండి. అక్కడ జరిగే పరిచర్యను దీవించండి. మరి పాత పడిపోయిన మందిరం అతన్ని తిరిగి కట్టబడాలని కృప చూపించండి. మరి నా ప్రభువా, నా దేవ ఎంతగానో కారుతున్నది, మీరే సహాయం చేయండి. నైనా మీరే నా తండ్రి, నైనా మీ దయా కరుణ కటాక్షం కృప చూపించండి. దేవ అక్కడ జరుగుతున్న పరిచర్యను నా తండ్రి దీవించండి, వార కార్యక్రమం దీవించండి. నేను మరి కిట్కో ప్రాంతానికి నా తండ్రి ఈ ప్రాంతంలో కూడా చూపించారు. మరి ఈ ప్రాంతంలో జరిగే పరిచర్యను కూడా మీరు అంతకంతకు ఆశీర్వదించి అభివృద్ధి చెందించండి. ఓ తండ్రి, ఓ దేవా, ఓ ప్రభువా, ఓ రక్షక, మరి నా తండ్రి పరిచర్య కావాల్సిన మరి నాయనా మరి నా తండ్రి కరెంటు బ్యాటరీ విషయంలో సాయం చేయండి. మరి కరెంట్ లేనప్పుడు సిస్టర్స్ మీటింగ్ ఆగిపోతున్నది ప్రభా. మరి సెల్ ప్రాబ్లం ద్వారా సిస్టర్స్ మీటింగ్ ఆగిపోతున్నది నాయనా. ఒకనొక సమయంలో 3 గంటలకు 5 గంటలకు ఇట్లా మారుస్తున్నాం ప్రభా. దేవా మరి పరిచర్య బాగా జరుగులావున మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. నేను కృప చూపించండి, విస్తారమైన ఆత్మలు దయచేయండి. మహాగణుడా, మహోన్నతుడా, పల్లెల పరిచర్య, గ్రామాల పరిచర్యను దీవించండి. నాయనా నీకే స్తుతి స్తోత్రములు. నాయనా మా కుటుంబం పట్ల నీ దయాని కరుణ కటాక్షం ఉంచి నీ చిత్తమైన అతన్ని మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభువా, ఓ దేవా, నీ రాకడలు ఎత్తుబడి గుంపులో మమ్మను సంగమును ఉంచమని నీ పాదాల ముందు పెడుతూ నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా చేరి వచ్చిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నైనా పరిచర్య నా తండ్రి నైనా చేసిన ప్రతి బిడ్డను దీవించండి. అయా లైవ్ లో చేరి వచ్చిన బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి చెందించండి. రోగం, బాధలో, వేదనలో, దుఃఖంలో తోడే ఉండండి. ఓ తండ్రి, ఓ ప్రభువా, మీకే స్తుతి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ నా దీన ప్రారంభ ఘనమైన పాసంటను అర్పించుకోవచ్చు. యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.